తీసుకొస్తారు. ఇంటికి తీసుకొచ్చేసరికి ఇంకా అప్పటికి ప్రభావతి ఉండదు. ఏమైందమ్మా మీనా అని చెప్పాను. కానీ పిల్లలు ఆడుకుంటుంటే ఏదో కంట్లో గుచ్చుకుందంట మావయ్య. నెల రోజులు కట్టు విప్పకుండా చూసుకోవాలంట. వారం కట్టు చేయాలి అన్నారు. వాళ్ళ ఊరు పంపించినా కానీ ప్రతి వారం ఇక్కడికి రావాలి కదా మావయ్య. ఎలాగో మనకు ఆత్మబంధువులయ్యారు. పోనీలే ఆ నెల రోజులు ఇక్కడే ఉంటారని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను మావయ్య అని చెప్పాను. కానీ మంచి పని చేసావమ్మా. తీసుకువెళ్ళి బాబుకి ఏదొకటి పెట్టు. అసలే భయపడిపోతున్నట్టున్నాడు. ఆవిడికి కూడా ఏదొకటి పెట్టమ్మా అని చెప్పాను. కానీ సరేనని ఇంకా మీనా కాస్త వాడిని పైకి తీసుకువెళ్ళండి, నేను భోజనం తీసుకొస్తానని చెప్పనేసరికి బాలు కాస్త వాడిని ఎత్తుకుని పైకి తీసుకువెళ్ళిపోతుంది. పైకి తీసుకువెళ్ళిపోయేసరికి ఇంకా ప్రభావతి సాయంత్రానికి రానే వస్తుంది. వచ్చేసరికి హాల్లో కూర్చుని ఉంటాడు ఆ పిల్లోడు. ఎందుకంటే అస్తమాను పైన ఏముంటాడని చెప్పి హాల్లో కూర్చోబెట్టేసరికి వీడెవడు, వీడినెందుకు తీసుకొచ్చారు, ఏంటి ఈవిడ కూడా ఇక్కడే ఉంది, పైగా ఈ కంటికేమైంది అని చెప్పనేసరికి ఏమీ లేదత్తయ్య అని చెప్పాను. కానీ రోహిణి అప్పుడే పార్లర్ నుంచి వస్తుంది. రోహిణికి ఈ విషయాలు ఏమీ తెలియదు. చింటుగాన్ని అలా చూడడంతో రోహిణి చాలా కంగారు పడిపోతుంది. ఆప్యాయంగా వెళ్ళి తన కొడుకుని గుండెలకి హత్తుకోవాలనున్నా కానీ ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ఏం జరిగింది అనగాని ఏమీ లేదత్తయ్య, పిల్లలు ఆడుకుంటుంటే కంట్లో ఏదో గుచ్చుకుందంట. నెల రోజులు వైద్యం చేయాలి అని చెప్పారు. వారం కట్టు మార్చాలన్నారు. అందుకే ఇంటికి తీసుకొచ్చామత్తయ్య అనగానే వాళ్ళింటికే పంపించేచ్చు కదా, వీళ్ళకెవరూ లేరా ఏంటి, వాళ్ళు ఊరు తప్పితే మన ఊర్లో మన ఇల్లు తప్ప ఎవరికి ఎక్కడా చోటు ఉండదా ఏంటి, వీళ్ళు ఎప్పుడు రాజమండ్రి వచ్చినా మన ఇంటికే వస్తారు. అసలు వీళ్ళమ్మ ఎవరు, కనేసి పాడేసిందా, ఎప్పుడు ఈ ముసలావిడు కూడా తిరగడమే తప్ప వీడికి వీళ్ళ అమ్మ ఉందా లేదా, వీళ్ళమ్మ వీళ్ళ నాన్న ఏం చేస్తారు అనగాని వాళ్ళ నాన్న వాడి చిన్నప్పుడే చనిపోయాడమ్మా అని చెప్పనేసరికి మరి వాళ్ళమ్మ అని చెప్పాను. కానీ వాళ్ళమ్మ వేరే చోట ఉందమ్మా అని చెప్పాను. కానీ వెళ్ళిపోతాం మీనా అని చెప్పనేసరికి ఏం పర్వాలేదండి, మా అమ్మ అలానే అంటుంది, మీరు మా అమ్మ మాటలేమీ పట్టించుకోకండి అంటూ బాలు మాట్లాడేసి పిల్లోని కాస్త తీసుకువెళ్ళిపోతాడు. తీసుకువెళ్ళిపోయేసరికి మరుసటి రోజు పిల్లోడు లేచి కూర్చునగానే ఏంట్రా చింటూ ఏమైనా కావాలా అనగానే నేను హాల్లో కూర్చుని హాల్లో ఉంటాను బాలు మామ, ఇక్కడ కూర్చోలేను అని చెప్పాను. కానీ సరే రారా అని చెప్పి ఇంకా వాడిని తీసుకొచ్చి హాల్లో కూర్చోబెడతారు. అది ప్రభావతి కూర్చున్న ప్లేస్లోనే కూర్చోబెట్టేసరికి ప్రభావతి కాస్త ఊరు షికారంతా తిరిగి వచ్చి చూసేసరికి ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు, నేను కూర్చునే ప్లేస్లోనే కూర్చున్నావేంటి అని చెప్పాను. కానీ బాలుమామ్ తీసుకొచ్చి కూర్చోపెట్టాడు అని చెప్పనేసరికి అయినా ఇదంతా అనాలి అని చెప్పి తిట్టుకుంటూ ఉండగానే రోహిణి కాస్త వస్తుంది. ఏమైందా ఆంటీ అని చెప్పాను. కానీ వీడెవడో అనాథ, ఎవడకు పుట్టాడో తెలియదు, దేనికి పుట్టాడో తెలియదు, వీడిని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు, వీడేమో నేను కూర్చుని చోట కూర్చున్నాడు అంటూ రెక్కపట్టి పక్కకు లాగేసేసరికి రోహిణి అదంతా చూస్తూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఈలోపు సుగుణమ్మ కాస్త వచ్చి చిన్నపిల్లోడు కదమ్మా చూసుకోలేదు అని చెప్పాను. కానీ ఈలోపు మనోజ్ వస్తాడు. ఏంటి గొడవ అని చెప్పాను. కానీ నేను కూర్చుని చోట కూర్చున్నాడు రా అని చెప్పనేసరికి చిన్నపిల్లోడు కదమ్మా, పైగా కళ్ళు కూడా కనిపించట్లేదు, చూసుకోకుండా కూర్చుని ఉంటాడు అని చెప్పాను. కానీ నువ్వు అదే మాట అంటావేంట్రా, దీనంతటికి కారణం ఆ బాలు మీనా, వాళ్ళిద్దరినీ ఇంట్లోంచి బయటకి గెంటేయాలి, ముందు వాళ్ళని గెంటేస్తేనే కానీ ఎవరికి బుద్ధి రాదు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు ప్రభా, ఏం చేశారని వాళ్ళని ఇంట్లోంచి బయటికి గెంటేయాలంటున్నావు, ఏ పని పాట లేకుండా ఖాళీగా కాలక్షేపం చేస్తున్నారా, ఇంట్లో పని అంతా కూడా మీనాయే చూస్తుంది కదా, వాళ్ళని ఇంట్లోంచి బయటికి గెంటేయాలని ఎందుకు మాట్లాడుతున్నావు అంటూ మాట్లాడేసరికి ముందు ఆ మీనా అనాలి, మీనాయే కదా ఇక్కడికి తీసుకొచ్చింది అనగానే మీనా కాదు నానమ్మ అని చెప్పాను. కానీ ఎవర్రా నీకు నానమ్మ అని చెప్పనేసరికి అది బాబు తెలియదు కదా అత్తయ్య అని చెప్పాను. కానీ తెలియకపోతే వీడు నా మనవడా ఏంటి నన్ను నానమ్మ అని పిలవడానికి, వీడు ఎవడికి పుట్టాడో అంటూ మాట్లాడేసరికి ఈలోపు మీనా వస్తుంది. ఏం జరిగింది అత్తయ్య అని చెప్పాను. కానీ వీడిని నువ్వేనా ఇంటికి తీసుకొచ్చావు, వాళ్ళ ఊరు వెళ్ళిపోయేవాళ్ళు కదా, వారం చెకప్లకి వచ్చేవారు కదా, నువ్వెందుకు తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు, అయినా వీడు ఎవడికి పుట్టాడో
మాట్లాడాను. చాలే అత్తయ్య, ఎప్పుడూ అదే మాట మాట్లాడతారేంటి? పసిపిల్లలు దేవుడితో సమానమంటారు. మా బిడ్డ అయితే చూడరా ఏంటి? చింటూ మా బిడ్డే అనుకోండి, మా కొడుకే అనుకోండి, ఇక మీదట మా కొడుకులాగే చూసుకుంటాము. ఆ మాత్రం దానికే మీరు అంతలా మాట్లాడుతూ ఉంటే మీరు అస్సలు బాగోలేదత్తయ్య అని చెప్పాను. కానీ నిన్ను నీ మొగుడిని పెంచడమే ఎక్కువ, పైగా వాడిని కూడా నీ కొడుకే అనుకోవాలా? నీ కొడుకు అయితే బయటికి ఈడ్చి పడేస్తాను అంటూ ప్రభావతి మాట్లాడేసరికి సత్యం ప్రభావతి చెంప చెల్లుమనిపిస్తాడు. ఇందాకటి నుంచి చూస్తున్నాను, నోరు కడ్డు అదుపు లేకుండా వాగుతూనే ఉన్నావు. ఆ పిల్లోడు అలా నా అమ్మమ్మ వచ్చి ఉంటే నీకేమన్నా ఇబ్బందా? నువ్వేమన్నా కష్టపడి డబ్బులు ఏమన్నా తీసుకొచ్చి ఇచ్చేస్తున్నావా, లేక నువ్వేమన్నా వండేస్తున్నావా? ఖాళీగా ఇంట్లో కూర్చుని ముప్పొద్దులా తినడమే కదా నువ్వు చేసే పని. నీకేమైనా వాడు అడ్డొచ్చేస్తున్నాడా? ఏదో పిల్లోడికి కంటి ఆపరేషన్ వల్ల ఇక్కడ తీసుకొచ్చి బాలు మీనా ఉంచారు, వాళ్ళే చూసుకుంటున్నారు కదా, ఏదో నీకేదో అప్పచెప్పినట్టు బాధపడిపోతావు. చూడు ప్రభా, నీ పద్ధతి మార్చుకోకపోతే అస్సలు బాగోదు. నువ్వు మాట్లాడే పద్ధతి అస్సలు బాగుండట్లేదు. పోనీలే కదా, తెలుసుకుంటావంటే నోటుకొచ్చినట్టల్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. వెనక ముందు ఆలోచించి మాట్లాడు ప్రభా. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో అనేది కూడా ఆలోచించాలి. ఇంట్లో వాళ్ళని అన్నట్టుగా నోరిచ్చుకుని పడిపోతే బయట వాళ్ళు బాధపడతారు కదా. వాళ్ళకి వాళ్ళమ్మ ఎక్కడో ఉంది, ఆవిడ ఒకటి ఆ బాబుని పెట్టుకుని బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. పైగా మీనా బాలు అయితే తోడుగా ఉంటారు. పైగా ఇదే ఊర్లో హాస్పిటల్ కాబట్టి బాలు హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి బాగుంటుందని తీసుకొచ్చారు. వాళ్ళేదో తప్పో నేరమో చేసినట్టుగా మాట్లాడతావేంటి? నువ్వు ఒకప్పుడు మధ్యతరగతి దానివే, ఇప్పుడు మధ్యతరగతి దానివే. ఏదో గొప్పింటి స్థాయి నుంచి వచ్చినట్టు ఓ తెగ మాట్లాడతావేంటి? చూడు ప్రభా, ఎదుటి వాళ్ళని అవమానించేటట్టు మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోనని చెప్పాను. కానీ అవునంటీ, ఆ అబ్బాయి ఇక్కడ ఉంటే మీకేంటి బాధ? ఆ అబ్బాయిని మీరేమీ చూడట్లేదు కదా. మీనాయే కదా వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకుంటుంది. ఏదో మిమ్మల్ని ఏదో చూస్తున్నారు. పాపం ఆ పిల్లోని చూస్తుంటే జాలి అనిపించట్లేదా? కంటికి ఆపరేషన్ చేయించుకున్నాడు. పాపం ఆవిడ కూడా టెన్షన్ పడుతుంది. సరిగ్గా తిండి కూడా తినడం లేదు, బాబుకి ఏమవుతుందో అని. ఆ మాత్రం దానికి వాళ్ళ ఊరు పంపిస్తే ఆవిడ ఇంకా బెంగ పెట్టేసుకోరా? తినడానికి తిండి కూడా వండుకోరు కదా. పోనీలా అని మీనా బాలు ఇక్కడికి తీసుకొచ్చారు. ఎందుకు అత్త అలా బాధపడిపోతారు అంటూ మాట్లాడేసరికి అందరూ ఒక్కటైపోయారు. ఇప్పుడు నేను నోరు మూసుకుని ఊరుకోకపోతే నన్నే చెడ్డదాని కింద చేస్తారు అని చెప్పి ప్రభావతి కాస్త నోరు మూసేస్తుంది. ఇవన్నీ ఎప్పుడు మా ఇంట్లో ఉండే గొడవేలేండి. మీరు చింటూని తీసుకుని పైకి వెళ్ళండి. చింటూకి బాగయ్యే వరకు నెల రోజులు మీరు ఇక్కడే ఉందరు. కానీ మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. మా బాలు మీనా మాటిచ్చి తీసుకొచ్చారు అంటే మీరు ఇక్కడే ఉండి తీరాల్సిందే. మీరు మా ప్రభావతి మాటలు పట్టించుకోకండి అంటూ ఇంకా సత్యం చెప్పేసరికి అది కాదండి, మేము వెళ్తాము అని చెప్పాను. కానీ ఏం వద్దు, వాడికి తగ్గేంత వరకు ఇక్కడే ఉండండి అంటూ సత్యం కాస్త వాళ్ళని పైకి పంపించేస్తాడు. రోహిణి మాత్రం చాలా బాధపడుతుంది. నా కొడుకుకి గతి పట్టింది. నా సుఖం కోసం నేను పెళ్లి చేసుకున్నాను, వాడిని మాత్రం అనాథని చేశాను. వాడి కంటికి ఆపరేషన్ జరిగింది, వాడిని గుండెలకి హత్తుకుని తగ్గిపోతుందిరా, నువ్వు భయపడకు, మీ అమ్మ నీకు తోడుగా ఉంది అని ఓదార్చే అవకాశం కూడా నాకు లేదేంటి భగవంతుడా? నాకెందుకు ఈ పరిస్థితి కల్పించావు? నన్ను ఇంకా ఊబిలోకి బాధల దాంట్లోకి ఎందుకు నెట్టేస్తున్నావు? నాకెందుకు ఈ నరకం? నన్నెందుకు ఇలా కాల్చుకు తింటున్నావు భగవంతుడా అంటూ ఇంకా రోహిణి కాస్త ఎంతో బాధపడుతూ విద్యకు తన బాధనంతా చెప్పుకుంటుంది. ఇప్పుడు పాపం చింటూకి ఎలా ఉందే అని చెప్పాను. కానీ ఎలా ఉందో నేను ఏం చెప్పగలనే? వాడి దగ్గరికి వెళ్ళలేను, వాడితో మాట్లాడలేను. మాట్లాడితే ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుంది. నా తల్లి ప్రేమను కడుపులోనే దాచుకోవడం తప్ప నేనేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను అంటూ ఇంకా రోహిణి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.